అబ్బా జేజమ్మ ఒక ముద్దియే. అబ్బా జేజమ్మ ఒక ముద్దియే. జేజమ్మ 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 ఒక ముద్దియే. అబ్బా జేజమ్మ ఒక ముద్దియే. జేజమ్మ ఒక కిసియే. ఆగో ఏమో గలవరిత్తడు. అబ్బా జేజమ్మ ఒక ముద్దియే. జేజమ్మ అబ్బా ఒక కిసియే. జేజమ్మ పెళ్ళి 40 ఏండ్లైంది, ఇంతవరకు ఒక పిల్లకాయ లేదు, జల్లకాయ లేదు. 20 మిసాలోడు తెల్లారితే అప్పుడే కలవరింతలు మొదలైంది. దీనికైతే ఏం తక్కువ లేదు. రాజా లే 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 నా రాజా నా రాజా లే 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 నా రాజా. నన్ను లేపమంటావా? నువ్వే ఏ ఊకో చేసుక వయసులో అంత గమ్ము నుండి ఇప్పుడు పువ్విస్తున్నావు. పువ్వు నీ కొవ్వు లే. ఐ లవ్ యూ జేజమ్మ. ఐ లవ్ యూ జేజమ్మ. ఐ లవ్ యూ టు జేజాలు. జేజమ్మ లవ్ యూ జేజాలు. జేజమ్మ లవ్ యూ. లవ్ యూ టు. ఏందో తాత మంచి జోరున్నావుగా, కథ గట్టిగానే ఉందిగా. ఏం లేదు మనమాట మా ముసలాంతో పరేసుకుమారు. ఏ ఊకో, ఈ వయసు మీద కూడా పరిగాసమేనా? అమ్మ ముసలైంది, నువ్వు ముసలివేను. ఈ పూర్వకుల వాడు కట్టెమరే చంపుతా. ఎవర్రా ముసలోడు? నా వయసు అట్లనే ఉన్నదిరా. ఎండిపోయిన బొందలు జల్తూనే ఉన్నా, ఎండిపోయిన బొందలు జల్తూనే ఉన్నా, చేపలు పడుతూనే ఉన్నా, చేపలు పడుతూనే ఉన్నా. తగ్గేదేలే. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. అబ్బా తాత, నువ్వు చిన్నోనివి కాదే. నీ తుపాకీ ముసలిదేనా, నీ బుల్లెట్ ముసలిది కాలేదే తాత. ఏంద్రా ఏమో గుల్కుంటున్నావు? నీ అలకం చూస్తుంటే వయసు మీద నీకు లపాకి. సారీ తుపాకీ ఉన్నట్టుంది. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఏంద్రా ఏమో అంటున్నావు? కట్టెమరే చంపుతా. సవంతి సవంతి ఏంది? ఒక పెద్ద గిలాస్ చాయ్ తీసుకురా సవంతి. అబ్బా వచ్చిండమ్మా పేడమూతోడు. ఈయన అందానికట పెద్ద గిలాసుడు ఛాయ కావాలన్నట్టు. చచ్చి గిలాస నిండా చాయ్ పోసుకొని అప్పాలు తింటే ఆ కిక్కే వేరు. ఇప్పుడేమో గిలాస నిండా అప్పలు వేసుకొని తిను, రాత్రి అయితేనేమో మంచిగా గుర్రు కొట్టు, రాత్రి అయితేనేమో మంచిగా గుర్రు కొట్టు. ఏ గుర్రే? ఏ గుర్రా? అబ్బా సావంతి, ఈ మల్లెపూల వాసన మస్తు వస్తుంది. ఇంకా మంచిగా తయారయ్యొత్తా. నువ్వు ఎప్పుడు ఇంతే. ఆగో A few moments later. ఎప్పుడు గింతే అట్లా పోయి ఇట్లా వచ్చిందో రాలేదో నిద్ర పోయిండు. నాకు ఇట్లాంటి దొరుకుతాడని నేను అస్సలు అనుకోలే. ఎన్ని ఆశలు పెట్టుకున్నావు. ఇగో
ఈయనే నా మేనత్త కొడుకని మేము ముట్టంగానే చిన్నప్పుడే పెళ్ళ మొగలని పేరు పెట్టిళ్ళు. పెట్టిన వాళ్ళు పెట్టుకున్నారా? పెరిగి పెద్దయినాక పెళ్లి చేసి ఇగో నా గండానికి రాబరించిళ్ళు. ఇప్పుడు అర్థమైంది. మా ముసలి పొద్దుగాలం అయింది ఇంకా రాకపోయా. ఏ తాత ఇరా చెప్పే తాత. కూర్చో ఇక్కడ కూర్చో. తాత రెండుగానే రెండు ఇక వండు. నీ పోరపారెత్తు అట్లా పోయేటి మరదలాను తాత తొమ్మిదానే. తొమ్మిదా? తొమ్మిది తొమ్మిది నీ అయ్యా బొర్రా. అబ్బా అనుకున్నా ఎప్పుడు నా ఏమన్నా పడతలేవురా మనవడా. ఓయ్ మనవడా, పండుగ ఫలానం అయిందా? ఏంది తాత గట్లా అంటావు? నాకు ఏం అర్థమైతలేదు. అదేనో శోభనం. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న? అబ్బా తాత నీకు ఎప్పుడు అదే చూడాలా? ఏవుకో. ఏంది ఏమో ఊకో ఊకో అంటాను. ఇంత మనకు మన జేజలతా తింటేను కుండే పట్టుకే మన ఆలన పాలన చూసుకుంటాండు. ఈయన పెద్ద మొగనొత్తిగా ఏందో ఊకో ఊకో అంటాడు. రూపాయి కూడా పనికిరాడు కానీ పెద్ద సిపాయి మాటలు మాట్లాడతాడు. ఏందే మనమరాలా, నా మన మీద గంత కోపం చూపెడుతున్నావు? నువ్వు చురుకు. అబ్బా తాత నీకేమని చెప్పాలి నేను ఆ బాధ. ఇగో ఈ దూర జాంపండుని ఈ శిల్క కొరుకుతలేదు. ఏదో తేడాగా ఉందేంటి? గది నా బాధ. ఓహో మనమరాలా, నాకు అర్థమైందిలే. ప్రతి వారి ఇంట్లో పాము తెస్తే దూలం మీద ఉన్నాడు దుంకి చంపకపోయా. ఏందే తాత జేజాల తాత, నీకు నువ్వే గుల్కోబడుతుంది. ఒరే మనవడా, కరెంట్ లేనప్పుడు ఆలోటు పెట్టినా, కరెన్సీ లేనప్పుడు ఐ లవ్ యూ చెప్పినా, అక్కడ దోమ ఇక్కడ బామ రెండు అడవిరా మనమన. అంటే కరెంటు హాల్ అవుట్, కరెన్సీ ఐ లవ్ యూ, దోమ బామ రెండు అడవా. అంటే స్రవంతి నీ బాధ నాకు అర్థమైంది. 100 6 6 100 తాత మంచి సలహాన్ని ఇచ్చేది. తగ్గేదేలే, కుర్చీ మడత పెట్టాల్సిందే ఇవాళ. ఆ కుర్చీని మార్తా పెట్టి ఇదర గాలి వెడుతుంది ఇంట్లో ఏ మంచము జరపరాదే కొంచెము. ఈ సంగతి నాకెరక, నేనెయ్యర మంచం జరపలేను కొంచెం. తాత నీ లొల్లేంది? నీ సాటు బొందలోడా ఎండిపోయిన రొయ్యను తీసి దండానికి దారం వేసి కడుతున్నట. నీయా సొండు పిల్లి ఎగిరేగి ఎల్లెలికి ఆడ్డాడట. అరే వాళ్ళు నన్ను పిల్లితోటి పోలుతుర్రు. సరే చెప్పరా అదే. ఏందే మనవడ గట్లనేది ఇట్టుడు తాతను? ఎవరు తిడుతున్నామా? ఎవరు? గుర్రం ఎక్కి సవారీ చేసింది లేదు, బొందజాలి చేపలు పట్టింది లేదు. పొద్దుగాల రోజులోలే. ఓ ఈయన కానుకున్నాడు పెద్ద మగోడు. ఇత్తనం పొద్దులెక్క రోజులోలే. అంటే అది అరే మనోడా, నా పిల్లని నేను ఏమన్నా చేసుకుంటా. నా పిల్లలతోటి ఆట ఆడుకుంటా, పాట పాడుకుంటా, డాన్స్ చేస్తా. నీకెందుకురా? దొంగతనంగా నాకు తెలవకుండా ఇల్లు కొన్నావు, పొలం కొన్నావు. దొంగతనంగా కొడుకున్నాడు, అక్కకి వచ్చిందని కొనుక్కున్నాం మేము. ఇక చూడే ఎట్లా మాట్లాడుతుండో. ఇగో తాత నీ మస్తు కోపం వస్తుంది. చక్కా మూసుకొని లోపలికి పో. ఏ ఊకోరి బావయ్యప్ప, ఇంట్లో మంచం ఎత్తప్ప. నా పిల్ల మంచం ఎత్తాను. మా ముసలి పొద్దుగాలం అయింది ఇంకా రాకపోయా. ఏ తాత ఇరా చెప్పే తాత. కూర్చో ఇక్కడ కూర్చో. తాత రెండుగానే రెండు ఇక వండు. నీ పోరపారెత్తు. ఇగో అమ్మమ్మ, మీరా ముసలోళ్ళు కాబడుతిరి.
రేపు మీ కాలు రెక్కలు దగ్గర పడ్డాక మిమ్మల్ని సాది సవరించేటోళ్ళు ఎవరున్నారే? నీకేమో పిల్లలు లేరాయే. మనవరాల నా బాధ ఏమని చెప్పని, మీ తాతను పట్టుకొని ఏ వాడకట్టు పోయినా, ఏ పెళ్ళికి పోయినా, ఏ ఊరికి పోయినా ఇదే ముచ్చట. పిల్లలు లేరాయే, మీ బతుకులు ఎట్లా, మీరు ఎట్లా బతుకుతారు అని ఇదే లొల్లి. ఏమని చెప్పాలి మనవరాల, వాడకట్టు కూడా ఇజ్జత పోతుంది తాతయ్య బట్టి. జేజమ్మ నా ఇజ్జత్ చేయకే. ఐ లవ్ యూ జేజమ్మ. అబ్బో ఇక ముసలోడు వచ్చిండు, మొత్తం ముసలిదాంతో లీనమైపోతాండు. ఇక్కడ నా మొగన్ నన్ను చూసిండు అనుకో, కొట్టనా కొడతాడు. ఇక నేనుండా, పోతా. ముసల్దాన్ని ఇయ్యాల పట్టే పట్టాలే. మంచం వేసి దుప్పటేసి గులాబ్ పూలు జల్లా నువ్వు రావే నా జేజమ్మ. తన 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 బస్రవంతి ఇద్దరు పడతలు ఎదురా నిద్ర పట్టకుండా తప్పులతో వండుకో, నేనేం చేయాలి? అబ్బా ప్లీజ్ అరే వండుకో తప్పులుగా. ఎవడత్తడో రాని ఇయ్యాల. సునామీ సునామే, సునామీ సునామే, సునామీ సునామే. నీకెందుకు చప్పలిగా వండుకున్నావు? లేదు ఇప్పుడు మా సంగతి చెప్తాను. ఎవడన్నా రాని, సునామీ రాని, ఇలా నీకు సుక్కలు చూపెట్టుడే. మీ నువ్వే ఉన్నావు అమ్మకొని వాడాలా? ఎవ్వరు లేడా? ముసల్దాంతో ఒకటే సప్పుడు. ఏ నీకెందుకు? నీకు ముందే కుక్క కొదా ఇంట్లో మాట్లాడలే వాళ్ళు ముసలనుకున్నా వాడైతే. అబ్బా మళ్ళీ మోపైండు పానకంలో పుడక లెక్క. అరే నీకు నా పానలు ఎవడరా నీకు అమ్మింది? ఉత్పక్కట అనుకుంటే కన్మెల పడాలే. తాత నన్ను ఏంది మీలో మా ఇంటి దాకిన పడుతుంది. ఈ వాడకట్టుకేమో మీరే ఉన్నట్టు. కాదే మనవరాలా, వీడు ఎక్కడి నుంచి వచ్చి నా ఇంటి పన్ను దాపురం అయిందంటే ఎవడే వీడు? నన్ను కొడుకా కత్తున్నాడు. వీడేమన్నా రక్త సమ్మిది కూడా కొట్టడా మరే? నువ్వేమో గొర్రెల్లో గొర్రె పోతు లెక్క ఒక్కడే పొద్దున్న కదే సప్పుడు తెలందా కదే సప్పుడు, పొద్దున్న కదే సప్పుడు తెలందా కదే సప్పుడు. ఇంటి అమ్మటోళ్ళు నిద్ర ఉండదు, ఇంటి ముందటోళ్ళు నిద్ర ఉండదు. వాడకట్ట అంతా నీ సప్పుడు ఇనుకుంటూనే ఉండాలా? ఏంది మనవరాలా, నేను చేసింది ఏమో గాని నువ్వు అంటేనే అందరికి తెచ్చేటట్టున్నది, నువ్వు అంటేనే అందరికి తెచ్చేటట్టున్నది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నువ్వు కో బంగారం. ఏ ఊకోడే? ఏ ఊకును లేదేం లేదు. ఆయనే బరాబర్ నీ రక్త సంబంధికుడే. ఏంది మనవరాలా, నాకు అర్థమైతలేదు, జర వివరంగా చెప్పరాదే. అవునే, అతను ఎవరో కాదే, మీ అక్క మనవడు. అంటే మీ అక్క కొడుకు. ఆ విషయం నాకు కూడా ఇయ్యాలనే తెలిసింది. బాబు ఊళ్ళో తాళ్ళల్లో కూర్చొని కళ్ళు తాగంగా ఊళ్ళో లెవలో అన్నారట. డబ్బినొచ్చిన అతడు చెప్పిండు. అబ్బ జేజిగా ఎంత ఇష్టి దాచిపెట్టినవురా. ఇగో అమ్మమ్మ, నువ్వు ఊకే పిల్లలు లేరు అని బాధపడతాను కదనే. ఈయన ఎంత కాదన్నా మీ అక్క మనోడేనే. రేపు మిమ్మల్ని సాదుకోడానే చెప్పు.
గాడు వట్టి గొర్రెపోతే అనుకున్నాను, కానీ మంచి ఇత్తనం పోతే అయినా నాకు ఇంత బలుగా ఉందని అర్థం కాకపాయే. అసలు ఈ జేజిగాడు నన్ను ఎట్లా మోసం చేసిండు ఈ సంగతి అయ్యో అమ్మమ్మ, ఏం చేస్తానవే నువ్వు? తాతకు తలగరాని కాడ ఎన్న రాకిందనుకో ఇంకోసారి అన్న మళ్ళీ నీకే ఇబ్బంది. మీరు రాండి, లోపలికి పోదాం. ఏ జరుగు. అవునే తాత, ఇది అంత ఎట్లా జరిగింది? మనవరా అటు చూడుర్రా. చెప్పు నువ్వు రెడీయా? రెడీ. నేను చెప్పిన డైలాగ్ చెప్తావా? చెప్తా. నేను పట్టుకోమన్నట్టు హీరోని గట్టిగా పట్టుకుంటావా? పట్టుకుంటా. నువ్వేనా? ఓకేనా? ఓకే, డబుల్ ఓకే. సరే, కెమెరా రోలింగ్ యాక్షన్. ఒకసారి గుర్రంలోకి గుర్రంలోకి యాక్షన్. అమ్మో నేను బతకలేను నిన్ను చేసుకుంటే. ఎక్కడికి పోతావు డాలి? ఎవరు ఏది సిగ్గుపడాలి? ఈయనే సిగ్గుపడతాడు, నేను చచ్చిపోతే. డబ్బిని వచ్చి నాతో చెప్పిండు. ఏడు దగ్గరగో. నువ్వేమో గొర్రె పోతు లెక్క ఒక్కడే పొద్దున్న అదే సప్పుడు తెలందా అదే సప్పుడు. ఇంటి అమ్మటోళ్ళకి నిద్ర ఉండదు, ఇంటి ముందటోళ్ళకి నిద్ర ఉండదు. వారికంటే అంతా నీ సప్పుడు ఇనుకుంటూనే ఉండాలా? వెల్కమ్ టు ఎస్వికే మూవీస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియో కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇగో మా ఇత్తనం పోతూ మా బామ్మ గట్టిగా కొట్టుర్రీ. ఏందనుకుంటారు? గంట తాత కొడతాడు గంట కొడతాడు. తాత తప్పు చేస్తలేదు. మన ప్రొడ్యూసర్ గారికి మనం ఒకసారి నమస్కరించాం. నమస్కారం సార్. మా దేవన్న ఛానల్ మీరందరూ తప్పకుండా చూడాలి. మేడం మీరు చెప్పండి. అందరూ నవ్వుకోవడానికి, సంతోషంగా ఉండడానికి మాత్రమే తీస్తున్నాము ఈ షార్ట్ ఫిల్మ్. అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, గంట గట్టి కొట్టండి.